బాగానే తాగుతాను కానీ ఓవర్ అయిందంటే నేను కొంచెం ఫీల్ అవుతాను. నువ్వేం అనుకోకూడదు మరి. ఫీలింగ్స్ రానివ్వు. అయితే వాళ్ళిద్దరూ మోహన్ కి స్మాల్ ఇవ్వరన్నమాట. ప్రొహిబిషన్. నెలకి 3 సార్లు మాత్రమే ఇస్తారు. మోహన్ నువ్వు వాళ్ళకి తెలియకుండా తీసుకుని తాగొచ్చుగా. మా గురువు గారు అంటే నాకు అభిమానం కాబట్టి చెబుతున్నాను, మీరేమనుకోవద్దు. మా గురువుగారు ఇద్దరు అమాయకులే. బాటిల్ లెక్క ప్రకారం కొలిచి పెడతారు. కొంచెం తగ్గిందనుకో నన్ను తీసుకొని కుమ్మి కుమ్మి అవతల పారేస్తారు. ఈ డెన్నిస్ చాలా మోసమైన వాడా? వాళ్ళిద్దరూ ఒకరికంటే ఒకరు మేధావులు. ఇద్దరిలో ఎవరు చవటదద్దమ్మా అని తెలుసుకోవడానికి తెగ పోటీ పడిపోతూ ఉంటారు పాపం. ఏది ఏమైనా ఆ డెన్నిస్ కు కొంచెం కూడా సిగ్గులేదు. ఆ మాట అనకండి. ఆ రోజు ట్రౌజర్ జారిపోతే తెగ సిగ్గుపడిపోయాడు. కొట్టేనట్టే. ఆ సిగ్గు కాదు, ఊరికే వర్కింగ్ పార్ట్నర్ అని చెప్పుకుంటూ ఇక్కడ ఇలా తిరుగుతున్నాడు. ఆ మాట మాత్రం మాట్లాడకండి. అట్లా వెళ్ళారంటే నేను కొంచెం ఇండిసెంట్ అయిపోతాను. రవిబాబు చెప్పాడు అతన్ని వదిలించుకోబోతున్నారని. డెన్నిస్ ని. అతను అతని పార్ట్నర్షిప్ చాలు అని. ఎందుకు పనికిరాని డెన్నిస్ చాలా చెడ్డవాడు. ఆ రూట్ లోకి వెళ్ళామంటే భలే సీరియస్ అయిపోతాను నేను. డెన్నిస్ గురించి అంటే నీకెందుకు ఫీలింగ్స్? నీకు బాస్ రవిశంకరే కదా. రవిశంకర్ అంటే నేను ఏదో రకం తప్పు మాట్లాడేస్తాను. ధైర్యం ఉంటే చెప్పుకో. చెబితే నువ్వు వణికిపోతావు. నన్ను వణికించేంతగా నువ్వింకా ఎదగలేదు. నేను చెబుతాను. చెప్పే ధైర్యం ఉంటే చెప్పు. చీటింగ్ డెన్నిస్. డెన్నిస్ అనొద్దు, మోసగాడు రవిశంకర్. నాకు తెలిసినంత వరకు ఈ ఫాము ఈ ఇల్లు మొత్తం డెన్నిస్ దే. మీ రవిశంకర్ గడ్డి పుచ్చ కూడా లేదు ఇక్కడ. నిజం చెప్పాలంటే గుర్రాల దగ్గర గడ్డి పీకే పని కూడా మీ రవిశంకర్ చేత కాదు. కింద పైకో. ఆ నోట్లో వస్తాను.